ఏలమండల కేంద్రంలో గొండ్వాన రాయి సెంటర్ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయకులు కొమరం భీం కుమరం సూరు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు వారి సంస్కృతి సంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం కొమరం భీం విగ్రహానికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కుమరం సూరు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఆదివాసుల కోసం తమ ప్రాణత్యాగం చేసిన కొమరం భీంను స్మరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని రాయి సెంటర్ మండల అధ్యక్షులు కొరంగే సోనేరావు అన్నారు. జల్ జంగల్ జమీన్ కోసం కొమరం భీం పోరాడారని కొనియాడారు. కానీ నేటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం లేదని ఆరోపించారు. P7 ఆఫ్ 70 చట్టాలు ఎక్కడ అమలు కావడం లేదన్నారు. నేటికి కూడా గిరిజన గ్రామాలకు వెళ్లడానికి రహదారులు, పోడు రైతులకు పట్టాలు లేవని తెలిపారు. వెంటనే ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఆదివాసీల చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కోరారు. ఈరోజు బేలమండల కేంద్రంలో గొండ్వాన పంచాయతీ రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో అలాగే 9 తెగల ఆధ్వర్యంలో ఈరోజు బేలమండల కేంద్రంలో కుమరం భీము 85వ వర్ధంతి మరియు అదేవిధంగా కుమరం సూరు 28వ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు చాలా బాధగా ఉంది. మహనీయులు మా కోసం భూమి, నీరు, అడవి కోసం పోరాడిన కుమరం భీము మరి అదేవిధంగా సహాయ సహకారం అందించిన కుమరం సూరు కూడా మాది ఇదే వాళ్లకు ఘన నివాళి. మరి ఆ రోజు కుమరం భీము 12 గ్రామాలకు ఏకం చేసి మన యొక్క హక్కులను కాపాడుతూ మన యొక్క భూమి, నీరు, అడవి అని నినాదంతో ఈరోజు కూడా మాకు ఆదివాసులందరికీ అందించే విధంగా ప్రభుత్వాలు చూసుకోవాలి. ఎందుకంటే పోరాడిన వ్యక్తి కుమరం భీము. మరి ఈరోజు చట్టాలు కూడా మా యొక్క ఆదివాసులను కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం చేస్తుంది. మరి మా యొక్క ఈరోజు కూడా మా యొక్క ఆదివాసులకు భూమి పట్టలు కూడా అందకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆ రోజు స్వతంత్రం నాడు పోరాడిన మహనీయులు కుమరం భీము, కుమరం సూరు వాళ్ళకు కూడా ప్రభుత్వము చిన్న చూపు చూస్తుంది. కాబట్టి ప్రభుత్వాలకు కోరుకునేది ఒకటే, మా యొక్క ఆదివాసీల యొక్క చట్టాలను గౌరవిస్తూ మా చట్టాలను సంప్రదాయాలను కాపాడాలని మేము ప్రభుత్వానికి